ఉందా చూడండి మీ పేజీలో బైబిల్లో. అప్పుడప్పుడు బైబిల్ పక్కనలోకి చింపాడి ఇసిరేసి ఉంటారు. పత్రిక ఉంటుందో ఉండదో కూడా తెలియదు. లాస్ట్ పేపర్ ఉండదు, మొదటి పేపర్ ఉండదు. కొంతమంది బైబిల్ పక్కన బైబిల్ తీసుకుంటారు. దయచేసి చెప్తున్నారు, బైబిల్ లేకపోతే కొనుక్కోండి. ఏం చేయలే? అవును, నిజం. సెల్ ఫోన్ మాత్రం గిర్రగిస్తే గబుక్కని మారుస్తాం. కడుపుగా చెప్తాను ఈ విషయాలని. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు ఖైదైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకున్నట్టుకు మరీ మంచిదనుకొని నా బంధకములో నా కుమారుడు ఒనేసిము కొరకు నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడని అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిఘాతుడు నాకు పరిచర్య చేయ నిమిత్తము నా యొద్దకు అతన్ని ఉంచుకుందని అనుకుంటుని కానీ నీ ఉపకారమును బలవంతము చేయనట్టున్నట్లు కాక స్వేచ్ఛపూర్వకమైనదిగాను ఉండవలని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుడి కంటెను ఎక్కువ వాడిగాను ప్రియ సహోదరుడకు విశేషము నాకును శరీవిషమైన ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివారిగా ఎంచినలా చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొనము. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ అధ్యాయులు కలిగిన గ్రంథంలో ఇది ఒక పుస్తకంగా మనం చూడవచ్చు. వరుస క్రమంలో ఆది కాండం నుంచి చదువుకుంటూ వస్తే ఇది ఎన్నో పుస్తకం ఉంటుందో తెలుసా? 57వ పుస్తకంగా ఉంటుంది, 57. ఇందులో ఒక అధ్యాయమే కానీ 10 మంది వ్యక్తుల జీవితాలు రాయబడినటువంటి విషయం కానీ అంత క్లుప్త వర్ణన మాత్రం ఈ పత్రికలో ముగ్గురు గురించి చాలా ప్రాముఖ్యంగా రాశారు. ముగ్గురు గురించి చాలా ప్రాముఖ్యంగా రాశారు. ఒక కుటుంబ దాంపత్య జీవితంలో పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, మా తల్లిగా నువ్వు చెప్పు తల్లి, పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది ఒక కుటుంబ భార్యాభర్తల జీవితానికి? ఆ ఇంటిలో పిల్లవాడు కావచ్చు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, జన్మించబడితే ఆ ఇల్లు ఏమైంది? పరిపూర్ణమైనటువంటిదిగా పక్వములో ఉంచి వచ్చినట్టుగా ఈ పత్రికలో చాలా ముగ్గురు కీలకమైనటువంటి మంచి దేవుని కొరకు రగిలించబడిన వారు ఉంటగా మనం చూడవచ్చు. అందులో ప్రాముఖ్యంగా ఎవరంటే తండ్రి అయినటువంటి మరి పరిశుద్ధాత్ముడు కాదు కానీ కుమారుడికి తండ్రిని దేవునికి పోల్చబడినటువంటి వ్యక్తి ఇందులో మనకు కనిపిస్తారు. పౌలు గారు కనిపిస్తాడు, ఫిలోమోను కనిపిస్తాడు, ఒనేసిము కనిపిస్తాడు. ఎక్కువగా ఈ ముగ్గురు కూర్చో ప్రస్తావనే చాలా ప్రాముఖ్యంగా రాయబడినట్టుగా చూస్తాం మనం. ఫిలోమోను ఇంటిలో ఒనేసిము దాసుడుగా ఉన్నాడు. అసలు చివరికి ఏమయ్యాడు తెలుసా? ఒనేసిము యొక్క జీవితం మీద ఈరోజు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను అన్నీ మొత్తం స్టోరీ అంతా చెప్పను కానీ, ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి. ఇక్కడ అది ఇందులో మనం గమనం చేసినప్పుడు వీళ్ళ కుటుంబాన్ని గురించి కూడా రాయించాడు పౌలు గారు. అంత మాత్రమే కాదు కానీ ఫిలోమోను పౌలుతో పాటు పరిచారకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? పరిచారకుడుగా ఉన్నాడు. ఎవరు? ఫిలోమోను. రైట్, వెరీ గుడ్. ఫిలోమోను పరిచారకుడుగా ఉన్నాడు. ఎందుకు పరిచారకుడుగా ఉన్నాడంటే వాళ్ళ ఇంటిలో ఏముంది? సంఘం ఉంది. కొలస్సీలో ఉన్నటువంటి సంఘము తన ఇంటిలో ధనవంతుడైనటువంటి ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. మంచి ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఎలాగూ ధనవంతుడని చెప్పగలమంటే ఇలా అనుకోవాలి. అనేకులు కూడారంటే ఆ ఇల్లు పెద్దదిగా ఉంటుంది, అనేకులు నివసిస్తున్నారంటే ఆ ఇల్లు చాలా విశాలంగా ఉంది అని మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు ఊహించుకోవాలంటే కొందరు విదురు ప్రశ్నలు వేస్తారు. అలా కాదు. కొన్ని ప్రశ్నలు ఆదాము పాపం చేస్తాడని దేవునికి తెలియదని కొన్ని ప్రశ్నలు వేస్తారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎట్టుంటుందంటే, కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు నన్ను ఎందుకు గన్నావంటే ఎట్టుంటుందా? ఇట్లా అడుగుతున్నారండి చాలామంది దేవుణ్ణి. అర్థం చేసుకో, దేవుని ప్రశ్నించే అంతగా దమ్ము ధైర్యం మనకు ఎక్కడిది? మన వల్ల కాదు. ఎంత వాడిని ధూళి లాంటి వారిని భక్తులు రాశారు. ఓటి కుండ వంటి వాడని రాశారు బైబిల్లో. ఓటి కుండ వంటి వారు. కాబట్టి ఎప్పుడైనా కొన్ని ప్రశ్నలు చాలామంది ఈరోజు మర్మం ఏం చెప్తాను అనుకుంటారు. నేను మర్మాలు చెప్పను, నేను ధర్మాలే చెప్తా. మనకు కావాల్సిన మర్మాలు కాదు కావాల్సింది. ఏం కావాలా?
ఆ ధర్మాలే అధర్మాలుగా జీవిస్తున్నాం మనం. ధర్మం నేర్చుకుందాం. అందుకే లోకం అండి ధర్మం రక్షతో. మనం ధర్మం పాటిస్తే ఆ ధర్మం మనల్ని సత్యమేవ జయతి. ప్రభువే ప్రతి దానిలో ప్రభు కనిపిస్తాడు. ప్రతి దానిలో ఆయన కనిపిస్తున్నాడు. ఆయన పోలి, ఆయనకి సాటి, ఆయనకి సమం ఇంకెవరు రారు. నీతో సమం ఎవరు, నీలా జీవించేది ఎవరు? ఈ సాంగులు కూడా మనం పాటలో వింటున్నాం. యెహోవా వేల్పులో నీ వంటి వాడెవడయ్యా, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి దేవుడు. మీరు ముగిస్తారా? అది ఎవరు లేరు. నిర్గమాకాండంలో రాయబడుతుంది అన్నమాట. నీ వంటి దేవుడు ఎవరు లేరు, నీతో సమం ఎవరు లేరు. ఫిలోమోను తన ఇంటిలో సంఘం ఉన్నప్పుడు అతని గురించి చాలా వివరం ఉంది, కానీ నేను ధ్యానం చేయను. కానీ నాకు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఒనేసిముని గురించి మాత్రం చెప్తాను. ఒనేసిము పనివాడు, అవునా కదా? మరి మనం ఎవరో దేవుని సంఘంలో? మన పెత్తందారులు కాదు, సంఘములో పనివారంగా ఉండాలి. ఈ మందిరానికి వచ్చే లోపల ఒక టైం చెప్తే ఆ టైంకి ఏం చేయాలి? ఆఫీసర్ రా కూర్చోవడం కాదు, ఏం చేయాలా? ఈ మందిరంలో నువ్వు ఉంటే ముందుగా వచ్చి ఏం చేయాలి? టిఫిన్ పెడతాం రండి. ఒక టైం అంటే విశ్వాసులే టైం పాటించకపోతే ఏం చేయాలి? విశ్వాసులే పాటించకపోతే, మా మందిరంలో ఒక అలవాటు, 8 గంటలకు కానీ వాడు రాకపోతే బయట మోకాలు కూర్చేయాలి. స్కూల్లాగా పాటిస్తాను చర్చిని నేను. అవును, డిసిప్లిన్ కావాలి. కావాలంటే వాడిని అడగండి. వాళ్ళ అన్న కూడా కూర్చున్నాడు అప్పుడు. వాడి సంగతి నాకు గుర్తులేదు. యాజ్ ఎ రియల్, నాట్ ఎ అబద్ధం చెప్పలేదు, కల్పన చెప్పలేదు. దేవుని మందిరం అంటే సేవకుడే దైవ ప్రతినిధిని భావించాలి. సేవకును ఒక తండ్రిగా చూడాలి. సేవకుడు కుటుంబంగా చూడాలి సంఘాన్ని. అప్పుడే సంఘం బాగుంటుంది. కఠినంగా ఉండాలి సంఘంలో వాక్యం. ఆశీర్వాదం, దీవెన, మేలు కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక అంటే పాటించకుండా ఎట్టొస్తుంది? ముద్ద నోట్లో దిగకుండా కడుపెట్ట నిండుతుంది. ముద్ద దిగాలంటే దేవుని వాక్యం చేత నింపబడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలు ఇది నాకేమిస్తుంది? నెమ్మది కలిగించే దేవుని వాక్యం. అందుకే 119వ కీర్తన 9వ చరణం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టే దాన్ని మా చెప్పాలి, వెనకాల చెప్పాలి. ఆడపిల్లలు 24 గంటలు ఇంట్లో ఉండాలి. మీరే మేమన్నా రోడ్డు తిరుగుతూ ఉంటాం. చదవాలి, బైబిల్ కన్నా చెప్పాలి. ఈ వయసులో చదవకపోతే ఎప్పుడు చదువుతావు? పెళ్ళి అయిపోతే మళ్ళీ ఆడ చదువుతావు, బోకులు కడుపుడుస్తావు, అంతే కథ. నువ్వేమని అనుకున్నాను? బైబిల్ చదివేటప్పుడు చదువు. పెద్దలు మనం చూస్తున్న ప్రభుదాసయ్య గారు వయసు అయిపోతున్న ఊగతా ఉన్న కూడా భూతత్వంలో బైబిల్ చదివాడు. భూతత్వం వేసుకొని. తిమోతికి కూడా తెలుసు. మనకు బైబిల్ బాగుండి కూడా చదవలేము. బాగుండి ఇంకెప్పుడు చదువుతావు? వాక్యం గుండెలో దాచబడాలి, ప్రభు కొరకు వెలిగించబడాలి. నిన్ను చూస్తే ఎవరు చెప్పాలా? నీ పేరుగా చెప్పాల్సింది నీ ప్రభువుని గురించి చెప్పాలి. నీ బ్రతుకు ఒక బోధగా మారాలి. నీ నడవడకు ఒక జీవితంగా మార్చబడాలి. నువ్వే ఒక పుస్తకం అవ్వాలి. లోకం రాస్తారు, నేను ఒక పుస్తకాన్ని. నీ ప్రభు ఒక పుస్తకంగా మలచబడాలి నీ జీవితంలో. ఆలోచన చేద్దాం. ఒనేసిముని గురించి మనం చదువుతుంటే ఒక దొంగ ఎట్టున్నాడు? అతని గురించి చరిత్ర గ్రంథాలు చూస్తే తాను దొంగగా ఉండి, ఎందుకు చెప్తుంటే చెరసాల్లోకి వెళ్ళాడు. పౌలు గారు రోమా చెరసాల్లో ఉంటే ఈ ఒనేసిము అక్కడికి వెళ్ళాడు. చెరసాలకు పోయేలు మంచోళ్ళు దొంగల. ఒకటి దొంగతనం చేస్తుండాలి, లేదా హత్యన చేస్తుండాలి, ఇంకేమైనా చేస్తుండాలి, ఇంకేమైనా చేస్తుండాలి. అలా టైం పోతుంది పోదా? నేను దాని మీద చూసి చెప్తున్నాను ప్రసంగం. మరి అటైతే ఇక్కడికి మార్చండి. ఇప్పుడు బోధకులకు వాచ్య జ్ఞానుడు కూడా మా సంఘంలో ఆమె తెలుసు. నేను వాచ్ చూసి చెప్తాను. ఇప్పుడు నేను టైం చూసుకోవాలి. ఓకే, చూస్తున్నాను. 15 నిమిషాలు నా టైం. ఇంకా ఆలోచన చేయండి. దొంగ ఎక్కడికి వెళ్తాడంటే తను పట్టబడిన స్థితిలోకి వెళ్తాడు. రోమాలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి ఎవరు పోయారు? అతను ఏం పేరు చెప్పాలి? దొంగ అని చెప్దాం ఒక మాటలో. ఒనేసిము దొంగగా కాబట్టి
చెరసాలకు వెళ్ళాడు. మంచోడు చెరసాలకు పోతారా, దొంగలు చెరసాలకు వెళ్తారా? రైట్. మొత్తం మీద ఎవరక్కడ పోయాడు? రోమా పట్టణంలో చెరసాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక దైవజనుడు, ఆయన పేరే పౌలు గారు. ఒకప్పుడు కూడా ఆయన కూడా భయంకరమైన హంతకుడుగా, కార్యకర్తగా ఉన్నాడు. ఆయన నాయకర్త, కార్యకర్త ఆయన ఒకప్పుడు. ఆ తర్వాత తన జీవితం దేవుడు దర్శించగా ఏమిప్పుడు మారిపోయాడు. మిట్ట మధ్యాహ్నం దమస్కు మార్గంలో దేవుడు దర్శించగా తన జీవితాన్ని ప్రభు కొరకు వెలిగించుకున్నాడు. హింసించిన వాడు, బాధించిన వాడు, అవమానించబడిన వాడు, పాడు చేసిన వాడు, నరహంతకుడు, పాపులో ప్రధాని అయినటువంటి తన జీవితాన్ని ప్రభు కొరకు మార్చుకున్నాడు. ఒనేసిమును గురించి చదివితే ఇతని గురించి రాయబడుతుంది, అతను దొంగగా వెళ్ళాడు. ఈరోజు సంఘంలో చాలామంది దొంగలు ఉన్నారు. ఏ దొంగలు చెప్పండి ఏమ్మా? ఏ దొంగమ్మా? త్వరగా చెప్పాలి, నాకు టైం లేదు. మాకు చెప్పింది, మీరు చెప్పాక చెప్పండి బాబు. ఏ దొంగలు ఉన్నారు ఆయన? ఏంది నవ్వుతావా? ఏ దొంగలు ఉన్నారు? బైబిల్ ఆధారంగా చెప్పు. ఏ దొంగలు ఉన్నారు సంఘంలో? బాబు నాయన నువ్వు చెప్పిన ఆయన ఏంది అట్ట చూస్తున్నారా అనా? సరే, బైబిల్ ఆధారంగా చెప్పమన్నా. నేను ఒక మాట బాగా గుర్తుంటుంది, కానీ ఒకసారి లోపలికి వెళ్తే, కొంచెం లోపలికి వెళ్తే, ఏమ్మా బాగున్నామంటే బాగున్నానులే అంటది. ఏమ్మా నిజం చెప్ప, నా బాధ ఎవరికి చెప్పుకునేది అంటది. అప్పుడేం చెప్పింది? కొంచెం లోపలికి వెళ్ళు, మలాకి గ్రంథం చెప్పేసిన ఆన్సరు ఏముంది? మీరు నా దగ్గర 3వ అధ్యాయంలో దొంగిలించుచునే వస్తున్నారు. ఏమొస్తున్నారు? ఏమ్మా నేను చెప్పే ఓటుకు నోటు ఇచ్చేయి అన్నా. నేను ఎవరికా? ఇంక నేవన్నీ వివరించి యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దశం భాగాన్ని ఏం చేస్తున్నావు? పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుంది ఇప్పుడు? నేను ఒక సంఘానికి వెళ్ళాను, నిజం యథార్థం చెప్పాలి. సంఘానికి వెళ్తే 15 మంది ముసలాళ్ళు ఉన్నారు సంఘంలో. 3 × 10 ఎంత? 13 30. సంఘంలో కానుక ఎంత పడాలా? కరెక్ట్గా ఒకటే తెచ్చిపోయినా. ఆ రోజే నిద్ర లేపిచ్చినారు. ఏందా అమ్మో 300, 3000 సార్, 300 అంటున్నా. ఇప్పుడు 3000 కదా ఇచ్చింది పెన్షన్. సార్ 2,500 ఇచ్చాడు. ఇప్పుడు దశం భాగం వాడు ఎక్కడ ఇవ్వాలి? 3000కి ఎంత ఇవ్వాలమ్మా? 300 ఇవ్వాలి. 300 కదా సంఘం అంతా కలిపితే 300 కూడా రాలా. కానుక లెక్కేస్తే ఆ సంఘం ఏం సంఘం ఇది? మీరు చెప్పండి. దొంగిలించుచున్న సంఘం. దేవుని సంఘాల్లో నీకు వచ్చిన ధనాన్ని, నీకు వచ్చిన డబ్బుని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నిన్ను దీవిస్తే, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, పనిపాట్లలో, ప్రయాణాల్లో అసలు నేను బ్రతికించాడే. ఆయన కొరకు నువ్వేమిస్తావు? డాక్టర్ దగ్గర చేయి పెడితేనే 400 ఫీజు ఎంట్రన్స్ తిరుపతిలో, ఇప్పుడు 500 అయింది. నిన్ను రోజు బ్రతికిస్తున్నాడు, ఆయుష్కాలం పెంచి, ఆరోగ్యం ఇచ్చి, సంపాదన చేసి ఇస్తూ ఉంటే ఈ సంఘంలో దేవుని దశం భాగం నువ్వు వేస్తున్నావా? యవ్వన కాలంలో నేర్పించని నా కొడుక్కి ఒక సంఘటన చెప్తున్నాను. నేను ఇంట్లో వాళ్ళకి ఒక ఫంక్షన్ జరిగితే గిఫ్ట్ తీసుకుని వెళ్ళాను. మా వైఫ్ ఒక బట్టలు ఇచ్చింది, నేనేదో ఒకటి ఇచ్చాను. నా కొడుకు ఏం డాడీ నువ్వేమో, మమ్మీ ఏమో డ్రెస్ ఇచ్చి నువ్వేమో బంగారేనావు, నన్ను ఏమేమంటావు అన్నాడు. వాడు యూకేజీ వాడు. ఏం కావాలరా నీకన్నా? నాకు కూడా బొమ్మ తీసి ఎత్తుకొని గిఫ్ట్ ఇస్తున్నాడు. పోయి తీసుకుని వాడికి ఇచ్చాను. ఇప్పుడు అర్థమైంది వాడికి. ఏమర్థమైంది? ఏమర్థమైందంటే వీళ్ళు అమ్మా నాయన ఇస్తున్నారు, మనం కూడా ఇవ్వాలి అనేది ఏమైంది వాడికడ అర్థమైంది. పిల్లలకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటా విషయాలే కాదు, సంఘంలో కూడా కానుకై, దేవుని పని చేయి, ప్రభు కొరకు పని చేయి అని మనం వాడికి ఏం చేయాలి? నా కొడుకు పొరకెత్తి బయటకు చెత్త వేయడం ముందన్నవాడిని, మళ్ళీ గాయ కూడా అవుతున్నాడు వాడు. చెత్త దోసేది నేర్పించారు సంఘంలో. మన బలం దేవునికి ఇవ్వాలి, మన సమయం దేవునికి ఇవ్వాలి. ఏమడి దేవుని కొరకు మా మందిరంలో వాన వచ్చినట్టు 7 వరకు మునిగిపోతాం, అంత బురద నీళ్ళే. ఇప్పుడు రాలేదులే. దేవుని మందిరంలో అవన్నీ తోసి చెత్తలేసి ఏం చేయాలి? ఆ దినాల్లో కష్టపడ్డాం. ప్రభు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. నీ బలం ఎవరికి ఇస్తున్నావు? నీ జ్ఞానం ఎవరికి ఇస్తున్నావు? నీ తెలివి ఎవరికి ఇస్తున్నావు? ఈరోజు ఒనేసిము, ఫిలోమోని ఇంటిలో ఒనేసిము దొంగల్లాగా మన జీవితాల్లో సంఘాలు ఉండకూడదు. మన బలం, మన శక్తి, మన సామర్థ్యం ప్రభుకి ఏం చేయాలి? అమ్మా నీ చదువు దేవుని కొరకు వాడావా? నీ సెల్ ఫోన్ దేవుని కొరకు వాడావా? నీ టెక్నాలజీ దేవుని కొరకు వాడావా? నీ పరిచయకు ఏదైనా వాడుతున్నావా? నీ బండన వాడుతున్నావా దేవునికా?
ముగ్గురే అన్నా గాలి తక్కువదా కుదరదనా అన్నా బండి ఇప్పుడే పోయిందినా. ఎంత పచ్చి అబద్ధాలు. నీ బండి వాడవు, నువ్వు వాడవు, నిన్ను మాత్రం దేవుడు ఏమి చేయాలి? అందరిలో ఆశీర్వదించాలి. ఎట్ట కుదురుతుంది? ఎవరి కాలం నీ బలం ఇవ్వకపోతే, ఎవరి కాలం నీ శక్తి ఇవ్వకపోతే, ఎవరి కాలం పరిచయం చేయకపోతే ఆఫీసర్లో కూర్చొని పోయి పెత్తనం చేయాలంటే అవుతుందా? ఒక పరిచారకుడుగా ఉండాలి. ఆ స్థితిలోంచి ఈ స్థితిలోకి రావాలి. అప్పుడే నీకు దేవుని యొక్క దీవెన, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తావు. సూటు బూటు వేసుకొచ్చి నేను సంఘ పెద్ద కొడుకుని, నేను సంఘ పెద్ద ఇంట్లో యజమానుల్ని, కూతుర్ని, నాదే పెత్తనమా, సంఘాల పెత్తనాలు పలికినాం. నేను చూస్తున్నాను, వెళ్తున్నా. ఇప్పుడు ఈ సంవత్సరం సంఘాలు విజిట్ చేస్తున్నాను. నెలకొకసారి సంఘాలు స్త్రీ పెత్తనం ఎక్కువైపోతుంది. జాగ్రత్త. దేవుని కార్యాలు మీ వల్ల ఆటంకమైతే దేవుడు ఊరుకోడు. యవన కాలంలో సంఘాలు జాగ్రత్తగా ఉన్న పిల్లలు మీరు. కొంతమంది సంఘానికి ఎందుకు వచ్చానా? ఏ సంఘానికి పోయినట్టే అనో పెళ్లి చూపులకు పోయినావు. నా సంఘాలు పెళ్లి చూపులు కాదు, వ్యాపారాలు కావు. జాగ్రత్త. సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. యవనస్తురాలు జాగ్రత్తగా ఉండాలి. మా అక్క నాకు ఒక మాట చెప్పేది, మీరక్క, యవన కాలం ఉన్నావు, సేవ చేస్తున్నావు, చూపు మారిందా మందిరం మారిపోతుందని. ఇది జాగ్రత్త. యవన కాలం ప్రభు కొరకు వెలిగించబడాలి. ఒనేసిమలాగా మన బ్రతకూడదు. ప్రారంభంలో ఒనేసిమ ఎలాంటి వాడు? దాసుడు, దొంగగా ఉన్నవాడుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతని జీవితం మనం చూస్తూ ఉండగా అతని గురించి రాయబడుతుంది. మొదటి అధ్యాయం 10వ వచనంలో అతడు బంధకములో ఉన్న ఒనేసిము ఎక్కడికి వెళ్ళిపోయాడు? బంధకంలోకి వెళ్ళిపోయాడు, అంధకారంలోకి వెళ్ళిపోయాడు. మొత్తం మీద బంధకాలకు వెళ్ళినప్పుడు ఆ బాధ ఎట్టుంటుందో, ఆ కష్టం ఎట్టుంటుందో, ఆ కన్నీళ్ళు ఎట్టుంటుందో అనుభవిస్తే తెలుస్తుంది. బంధకాల మధ్యలో వెళ్ళిన వారు, చెరసాలకు వెళ్ళిన వారు, బంధకంలో ఉన్న ఒనేసిముగా మార్చబడ్డాడు. చివరికి బంధకంలో ఉన్నప్పుడు ఏం జరిగింది తెలిసిన? అతని జీవితం బంధకాలే భాగ్యంగా మార్చబడింది. ఎవరికా చెప్పాలి? ఎవరికి? ఒనేసిముకు భాగ్యంగా మార్చబడింది. అది ఎట్ట కుదురుతుందయ్యా? చెరసాల పోయి భాగ్యం ఎట్ట అవుతుంది? చెరసాల ఎట్ట అతనికి దీవెనకరంగా మారింది? చెరసాల ఎట్ట అతని జీవితాన్ని మార్చగలిగింది, ప్రభావితం చేయగలిగింది, మార్పులోనికి నడిపించింది? ఎలా జరిగింది అతని జీవితం బంధకాలలో అంటారా? అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిన? అనేకులు ప్రభు వైపు ఆకర్షించడానికి సువార్త ప్రకటించే వ్యక్తి అదే బంధకాలలో ఉన్నాడు. అతని పేరే పౌలు గారు. వృద్ధుడైనటువంటి పౌలు గారు చెరసాల ఉన్నట్టు చూస్తున్నాం. తల నెరిసిన వారు ఉన్నట్టు సంఘాలో ఏ కరం ఉంది బైబిల్లో? ఆశీర్వాదకరం ఉన్నది. పెద్దలుగా చెప్పిన మాట వినాలి. అందుకే పెద్దల మాట సద్ది మూట. ఒకటి ఇద్దరే సామెత నేర్చుకున్నాం. ఆ కాలం పోయింది. ఇప్పుడు ఏ కాలమా? పాతకాలం పోయింది. ఇప్పుడు కంప్యూటర్ కాలం కాదు. అందుకే ముందు వచ్చిన కుమ్ముల కంటే నేను తప్పు కూడా చెప్తా. ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్తారా లేదని, మీరు అలెక్ట్గా ఉన్నారా లేదని కావాలని బోర్డు అప్పుడప్పుడు తప్పులు రాస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? రాసుకుంటా పోతే కరెక్ట్ అయినారంటే సార్ తప్పు సార్, వెరీ గుడ్, ఇప్పుడు రూట్లోకి వచ్చావు. ఆలోచన చేద్దాం. ఒనేసిము జీవితం పౌలు ద్వారా ఏమిది మార్చబడింది. ఆ తర్వాత 11వ వచనంలో రాయబడుతుంది అతని గురించి. పౌలు గారు ఏమని రాస్తంటే, ఇది ఉత్తరపూర్వకంలో జరిగినటువంటి సంభాషణ. 11వ వచనం ఒకసారి చదవండి. మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఏమై ఉన్నాడు? ఇప్పుడు నీకును నాకు ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. ఎట్టున్నాడు అతడు? అమ్మా బాబు, యవనస్తుడా ఆలోచన చేయి. నీ సంఘానికి నువ్వేమవ్వాలి? ఒకప్పుడు అలాగున్నాడే. నీకు నాకు ప్రయోజనకరం కాబట్టి పిలమోను నీ దగ్గరికి మళ్ళా నేను పంపిస్తాను. ఒక పాట పాడాడు బ్రదర్. ఈ పాట ఏం పాట పాడాడు? మీరు ఒక పాట పాడారు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి కదండి. మార్గము మరలా పౌలు ద్వారా ఏ ఇంటికి పంపించాడు? ఏ ఇంటిలో అయితే బానిసగా ఉన్నాడో, ఏ ఇంట్లో దొంగగా ముద్రించబడ్డాడో, ఏ ఇంట్లో నుంచి పారిపోయాడో, ఏ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడ్డాడో, ఏ ఇంట్లో నుంచి చెరసాలకు వెళ్ళాడో అదే స్థలానికి మార్పు కలిగి వెళుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఒకప్పుడు తెలియక బ్రతికాం. ఈరోజు ఈ ప్రసంగాల ద్వారా ఏమవ్వాలి? ఈ మీటింగ్ దేని కొరకు? ఏం కొరక చెప్పాలి? మార్పు కొరకే మీటింగు. మన జీవితాలు వెలిగించబడ్డానికి కొరకే. ఖైదీగా అయ్యాడు తన జీవితం,
దాసుడుగా ఉన్నాడు, అంధకారం ఉన్నాడు, వెలిగించబడ్డాడు. ఈరోజు ఈ కూడికల ద్వారా ప్రభు కొరకు ఒక్కరిని వెలిగించబడాలి. యూట్యూబ్ ఛానల్ వాక్యం అందిస్తున్నప్పుడు అన్నా ఏమైనా 10 మంది చూస్తున్నారు, ఏమైనా 30 మంది చూస్తున్నారు, ఏమైనా 100 మంది చూస్తారే, ఒక్కరు చూసినా చాలు. యేసు ప్రభు గెరాసను దేశానికి ఒక్కడి కొరకు ఏం ప్రయాణం అయ్యాడు చెప్పిన విమానంలో పోలైనా పడవలో పోయాడు, ఒక్కడి కోసం. సువార్త ఒక్కరికైనా అందించబడాలి. ప్రసంగం ఒక్కరైనా సరే, 100 సరే, సువార్త ఎవరికి ఒక్కరికి అందించినా పర్వాలా. వారానికి ఒక సువార్త ఒక్కరికి ప్రభుని గురించి ప్రకటించు. దేవుని వాక్యం చేత పంపించు. నీ సెల్ ఫోన్లో దేవుని వాక్యం 10 మందికి పంపించు. అమ్మా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందు, ఒక టైపింగ్ పంపించాలి. ఈ రోజుల మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు విపరీతంగా పెడతారు. ఆలోచన చేయండి. ఏం పెడుతున్నావు? నీ ఫ్రెండ్స్కి నువ్వు అందిస్తున్నది ఏంది? ఏం ఫార్వర్డ్ చేస్తున్నావు? దేవుని పిల్లలుగా నీ సెల్ ఫోన్లో దేవుని సువార్త ఫార్వర్డ్ చేయి. మారతారో మారో తర్వాత సంగతి. మా మేడం నన్ను 3వ తరగతిలో మందిరానికి తీసుకెళ్ళి టీచరు. నేను అప్పుడు 2వ తరగతి, 3వ తరగతిలో నా మందిరానికి తీసుకెళ్ళింది ఆమె. అప్పుడు నేనేమైనా 30 ఏళ్ళు ఆడిపోతున్నాను, 30 ఏళ్ళ వయసులో కూడా ఆడిపోతున్నాను. ఇప్పుడు నా ఏళ్ళు 40 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాలు కూడా ఆడిపోతాను. ఇప్పుడు మీరు టక్మని చెప్పొచ్చు. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను. 3వ సంవత్సరం మందిరానికి వెళ్ళాను, 30 సంవత్సరాలు కూడా మందిరానికి వెళ్తున్నాను. దేవుడు ఒక్కసారి పట్టుకుంటే అలా నడిపిస్తాడు. ప్రభు కొరకు మనం వెళ్ళగాలి. అతడు ప్రయోజనం లేనివాడుగా ఒకప్పుడు ఉన్నాడు, కానీ ఇతడు ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. ఏది ప్రయోజనకరమో 2 వచనాలు 3 వచనాలు చదివి ఈ కుడికను మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 48:17. ఏది ప్రయోజనకరం? ఫిలోమోను జీవితంలో ఒకప్పుడు తాను ప్రయోజనకరమైన వాడిగా వెళ్ళిపోయాడు. ఒనేసిము ఇప్పుడు ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. చదవండి. ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. అది నీకు ప్రయోజనం కలగాలంటే ఏం చేయాలంట? ఏం కలగాలి? ఇప్పుడు నీకేం కలగాలి? అమ్మా వినాలి. ఏం కలగాలి? వాక్యం చదువుతున్నప్పుడు వినాలి, తర్వాత రాసుకోవాలి. ఫస్ట్ వినాలి. నీకు ప్రయోజనం కలుగునట్లు వాక్యం ఏం చేయాలంట? ఉపదేశం చేస్తుంది వాక్యం. వాక్యం నీకు బోధిస్తుంది, వాక్యం నేను సరిచేస్తుంది, వాక్యం నేను హెచ్చరిస్తుంది, వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ సేవకుడు 24 గంటలు ఇదే చెప్తాడయ్యా, ఇదే చెప్తాడయ్యా, ఇదే చెప్తాడయ్యా, ఇదే చెప్తాడంటే అప్పుడు నీళ్ళేమున్నట్టు? అదే ఉన్నట్టు. నువ్వేమంటావు? అదే. ఎప్పుడు కానీ సేవకుల మీద మనం అబండాలు వేయకూడదు. నా కొరకే చెప్తాడో, నా కోసం చెప్తాడో, నన్ను గురించి చెప్తాడో అంటే నిన్ను గురించి పక్కింటి వాళ్ళు గురించి చెప్తే ఒప్పుకుంటారు వాళ్ళ? నిన్ను గురించి చెప్పాలి. నీ కొరకు నా కొరకే వాక్యం. నేను చదివినప్పుడు నాకు వచ్చింది, నీకు చెప్పేప్పుడు నీకు వస్తుంది వాక్యం. నీకు నాకు కాకుండా పక్కన వాళ్ళకి ఎట్టపోతుంది? ఈ కూడికి నీకు అవసరమే, ఈ మీటింగ్ నీకు అవసరమే, ఈ మీటింగ్ నాకు అవసరమే. నీకు నాకు వాక్యం తగలకుండా మరి ఎవరికి తగలాలని? ఎవరు తగలని? నిన్న మొన్న మా బంధువుల ఇంట్లో ఎవరు కాలంలో పోలీసు వాళ్ళు డబ్బు అంతా అయినారంట. ఆయన కాలం ఎత్తేదానికి ఎత్తపోతే ఇదే కేసు తలకాయ పడిపోయింది అనుకున్నారు. నన్ను చూస్తే డబ్బులు మూట, కానీ అయ్యో స్వామి ఈ డబ్బు అంతా పోయింది అనుకున్నాడు ఆయన. అర్థమైందా? ఆ కట్ట ఆయన కళ్ళు కనిపించుకొని వదిలేనాడు. కళ్ళు కనిపించుంటే దొరికితే, వాక్యం దొరికినప్పుడు ఏం చేయాలి? దోచుకోవాలి వాక్యాన్ని. వాక్యం దొరకగా నేను ఏమన్నాడు ఎస్కేలో, నీ వాక్యము నాకు దొరకగా నేను భక్షించితిని అన్నాడు. వాక్యం ఏం చేయాలి? తినాలి. దేవుని వాక్యం నవలాలి, దేవుని వాక్యాన్ని నెమరవేయాలి అన్న చెప్పినట్టు వాక్యం ఇప్పుడు రాసుకున్న వాక్యాన్ని ఏం చేయాలి? నెమరవేయాలి. ఇంటికి పోయిన తర్వాత సరి చూడాలి. మేము సేవకుల పెద్దలు చెప్పాడు, ఇదే మందిరానికి, ఇదే స్థలానికి 20 సంవత్సరాలకు ముందు వచ్చాను ఈ ఊరికి. నేను తిరిగి 20 సంవత్సరాల తర్వాత వస్తున్నాను నేను ఈ స్థలానికి. ఒకప్పుడు నేను నేర్చుకునేవాడికి వచ్చాను, 20 ఏళ్ళ తర్వాత బోధించేవాడిగా దేవుడు ఇచ్చాడు. ఏ స్థలంలో అడుగు పెట్టానో అదే స్థలంలో బోధించేవాడికి దేవుడు ఆహ్వానించాడు. అర్థమైందా? దేవుని కొరకు నువ్వు రోషంగా పని చేస్తే, ప్రభు కొరకు నువ్వు వాక్యం నేర్చుకుంటే, నేను సమాజంలో కాదు అనేకులకు ఒక దీపం వలె, ఒక ప్రమిది వలె దేవుడు నిన్ను ఉంచుతాడు. నీవు ప్రభు కొరకు వెలిగించబడాలి అనే మనసు నీకు ఉండాలి. ఆ కాంక్ష, ఆ తృష్ణ, ఆ అభిలాష నీకు రావాలి. అప్పుడే చూస్తూ ఉన్నాం. తీతు పత్రిక చూడండి 3:8. 3 వచనాలు చెప్తాను కదా, ముచ్చటగా 3 వచనాలు అంటే ఇంకా 2 వచనాలు ఉన్నాయి. తీతు పత్రిక 3:8.
సత్క్రియలను శ్రద్ధగా చేయనట్లు మనసుంచినట్లు చెప్పుచుండవాలనని బోధించున్నాను. అది నీకేమైందంట? ప్రయోజనకరమైనది. కాబట్టి సత్క్రియలు మనం ఏం చేయాలంట? ప్రయోజనకరం. మంచి క్రియలు చేయడం సమాజానికి, సంఘానికి అది ప్రయోజనకరం. యవన కాలంలో మంచి క్రియలు చేయాలి. ఏం చేయాలి? యవన కాలంలో మంచి క్రియలు చేయాలి, చెడు క్రియలు చేయకూడదు. ఎక్కడేమో విశ్వాసులుగా, ఎక్కడేమో గొర్రె పిల్ల లోకంలో ఏమండి, నేను చెప్పకూడదు ఇవన్నీ. ఇంట్లో ఏమో విశ్వాసంగా కనిపిస్తావు, ఉద్యోగాలు ఎక్కడేమో లోకంలా కనిపిస్తున్నావు. అర్థమవుతుందా? దేవుని పిల్లలు వేషాలు వేయకూడదు. దేవుని పిల్లలు ఎలాగ ఉండాలో అలాగ ఉండాలి. మనం దేవుని పిల్లలుగా ఆలోచన చేద్దాం. మన సత్క్రియలు వెలుగుతూ ఉండాలి. మన సత్క్రియ అంటే మంచి క్రియలు చేయాలి. ఒనేసిము ఒకప్పుడు చెడు క్రియ చేశాడు, కానీ తర్వాత ఏం సాక్ష్యం పొందాడు? ఇతడు ప్రయోజనకరమైన వాడిని సాక్ష్యం పొందాడు. ఈ సంఘంలో నువ్వు ఎలాగున్నావో, సోదరుడు ఎలాగున్నావో, కానీ అబ్బా ఒకప్పుడు ఏమీ లేకుండా వచ్చాడండి, ఇప్పుడు చక్కగా వచ్చాడు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్ అయినారు, నేనేమో అక్కడే ఉండా, నేనేమో ఆడే ఉన్నాను, వాళ్ళేమో గవర్నమెంట్ టీచర్ అయ్యారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరికా? నాకు బా నా ద్వారా ఒకరు ఏమయ్యారు? గవర్నమెంట్ టీచర్ అయ్యారు. ఎంత భాగ్యం, ఎంత సంతోషం, ఎంత ఆనందమ్మా. నీ ద్వారా ఒకరు బాగుపడితే, నీ ద్వారా ఒకరు సువార్తల ద్వారా రక్షించబడి సంఘానికి వస్తే ఎంత ఆనందం నీకు. పరలోకమైన దేవునికి ఎంత భాగ్యం. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఈ కూడికలో నమ్ముకుంటే ఎంత ధన్యత. పరలోకమైన దేవునికి నువ్వు ఆనందం కలిగిస్తావు. నీ జీవితం మార్చుకుంటే నీ కుటుంబానికి మేలు, నీ జీవితం మార్చుకుంటే నీకు క్షేమం కలుగుతుంది, సంఘానికి ఆశీర్వాదం కలుగుతుంది. ఒక మచ్చ సంఘంలో ఏర్పడితే ఆ సంఘానికే మచ్చ ఏర్పడుతుంది. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని సంఘం ఏం కాకూడదు? అవమానాల పాలు కాకూడదు, దూషణ పాలు కాకూడదు. మంచి క్రియలు చేసే జీవితాన్ని మనం కట్టుకోమంటే ఉపదేశం దానికి మూల కారణం. ఆ వాక్యం మనం మార్చివేస్తుంది. అందుకే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. చివరిగా మనం దేవుని వాక్యం చూడండి. తీతు పత్రికలో చదివాం కదా, తిమోతి రాసిన 2వ పత్రిక 3:17. 2వ తిమోతి 3:17. దైవజనుడు సన్నద్ధుడై పూర్ణంగా సిద్ధపడినట్లు, అది దైవావేశం వల్ల కలిగిన లేఖనం. అందుకే ఏ గ్రంథాలకు లేని గ్రంథం ఈ గ్రంథానికి ఏం పేరు తెలిసిన? పరిశుద్ధ గ్రంథం, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్. చదవండి అన్న, కంటిన్యూ. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమే ఉన్నది. అమ్మా, ఒక మంచి మార్గం, నీకు మంచి మార్గం ఈరోజు దేవుడు చూపిస్తున్నాడు. నువ్వు ఎలా వెళ్ళు, ఇలా బ్రతుకు, ఇలా జీవించు, ఇలా ఉండు, ప్రార్థనలో ఉండు, సావాసం ఉండు, సన్నిధిలో ఉండు. దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, దేవుని వాక్యం సరిచేస్తున్నప్పుడు మనం లోబడితే మనకు దీవెన, లోబడితే మనకు ఆశీర్వాదం. యవన కాలంలో ఉన్నప్పుడు పెందల కడిన ఆరాధనకి మనం ఏం రావాలి? మా ఆ కానుకల పాట పాడినప్పుడు వచ్చేది కాదు, రొట్టె వేసేప్పుడు వచ్చేటప్పుడు కాదు, మందిరానికంటే ప్రారంభానికి రావాలి. పాడుతకు ముందే సిద్ధపడి ప్రిపేర్ అయ్యి రావాలి. చదువుతున్న పిల్లలు పెందల కడి వచ్చి పరిచయం చేసి సమస్తం చేసి దేవుని పాదాల దగ్గర ప్రభుని కనపరచాలి. చాలామంది యవనస్తులు చూస్తూ ఉంటామండి, అంత రొట్టె ఇచ్చే టయానికి, కానుకేసే టయానికి ఏందా వీళ్ళు ఉద్యోగస్తులాగా వస్తారు. యవనస్తులారా జాగ్రత్త. నువ్వు ఇలాగే తయారుంటే నువ్వు ఒక కుటుంబస్తుడు అవుతావు. అప్పుడు కూడా నీ ఇంట్లో వచ్చేవాడు కూడా అట్టే తయారవుతాడు. నీ తదనంతరం నువ్వు నేర్పిస్తున్నావు. ఏమని? నేను లేటుగా పోయినానో నా కొడుకు కూడా లేటుకు వస్తాడు. అర్థమైందా? ఆలోచన చేయి. మనం ముందు వెళ్ళామంటే మన వెనక తరం కూడా మన ముందు వస్తుంది. మనం మార్గం అవ్వాలి, మనం ఒక దారి అవ్వాలి. పెందల కడిన ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం చేత మనం లోబడి ప్రార్థన చేసి. ఒక కలెక్టర్ గురించి నేను బుక్ చదివాను. ఒక కలెక్టర్ గారు అంటే 8:30కి వస్తాడు, 9 గంటల ఆరాధన. ఆ తర్వాత ఆయన బుట్టలన్నీ చెత్తలన్నీ తెస్తా ఉంటే దైవ సేవకుడు చూసి, అయ్యా ఆ సంఘ పెద్దడు ఏంది ఆయన అంత చెత్తలు ఎత్తడు, ఆకులు ఎత్తడు, అలువులు ఎత్తంటే ఆయన ఎవరు ఇంతకీ విశ్వాసం అంటే, లేదు ఆయన కలెక్టర్ అన్నాడంట. 9 గంటలకంటే మందిరం అంటే 8:30కి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడంట. ప్రభు